ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేము అందరూ బాగున్నాం. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మహాకృపను బట్టి ఈ యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలుగుతున్నాను. గమనించండి, ఈ లోకంలో ప్రస్తుత క్రైస్తవ ప్రపంచం ఎలా ఉంది, క్రైస్తవ ప్రపంచము దేనిలో మునిగి తేలుతూ ఉంది, దేని కొరకు వారు వెంటాడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం బాధాకరంగా మనం చూసుకోవాలనుకుంటే వాక్యం సెలవిస్తున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, యేసుప్రభుని మనం నమ్ముకోవడానికి కారణం ఏమిటి? యేసుప్రభుని వెంబడిస్తున్నావు, యేసుప్రభు దగ్గరికి వచ్చావు, దేని నిమిత్తమే వచ్చావు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, సాధారణంగా దేని నిమిత్తమే వస్తున్నారు, ఎందు నిమిత్తమే వస్తున్నారంటే, ఈ లోకములో జీవించే ఈ జీవితంలో అవసరతలు తీర్చుకోవడానికి, తినడానికి తిండి, ఇంకా అవి రకరకాలైన తిండిలు తినడానికి, ఉండడానికి ఇల్లు, రకరకాలైనటువంటి మేడలు, భవనాలు కట్టుకోవడానికి, ఇంకా ధరించేటువంటి వస్త్రాలు, రకరకాలైనటువంటి వస్త్రాలు, ఎక్కువగా వెచ్చించేయడానికి కాస్ట్లీ బట్టలు, ఇలా ఈ లోకములో జీవించేటువంటి ఈ జీవితం కొరకు యేసుప్రభు నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరనేటువంటి మాట ఇక్కడ రాయబడుతుంది. అనేక మంది దీని కొరకే వస్తున్నారు. ప్రస్తుతము ఈ ప్రపంచంలో దీని కొరకే యేసుప్రభు నమ్ముకుంటున్నారు. అయితే దేవుని నమ్ముకోవడం దాని కొరకు కాదు. మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంది. ఫిలిప్పీయులు 3:20 అంటున్నది, మన పౌరస్థితి పరలోకములో ఉంది. మనము పరలోకానికి వెళ్ళాలి, పరలోకమే మన గురి. పరలోకంలో చేరడం కొరకే యేసుప్రభుని ఈ లోకంలో మనం నమ్ముకోవాలి. అనగా ఈ యొక్క శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే యేసుప్రభును మనం అంగీకరిస్తే, యేసుప్రభు దేవుడిని నమ్మి విశ్వసించి ఆయన దగ్గరికి వస్తే మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే పరలోకము. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా యేసు ప్రభు మనకుంటే చాలు. ఆయన పరలోకంలో మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నారు. ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని మనం చేయబోతున్నారు. అదే మనము యేసుప్రభు, దాని కొరకు మనం యేసుప్రభు నమ్ముకోవాలి తప్ప ఈ లోకంలో ఉండేదాన్ని అవసరతలు తీర్చుకోవడానికి కాదు. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపుకుడి అనేటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో మాట్లాడిన విషయాన్ని మనం చూసాం. ఆకాశ పక్షులు చూడండి, అది విత్తువు కోయవు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? చూడండి, ఈ లోక జీవితం కాదండి, మనకు పరలోకం ఉంది. పరలోకం కొరకు యేసుప్రభుని మనం అంగీకరించాలి. యేసుప్రభు ద్వారా మాత్రమే పరలోకం సాధ్యం. ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు వెళ్ళలేరనేటువంటి మాట. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు నిన్ను హెచ్చరిస్తుంది. ఈ లోకంలో జీవించేదే ఈ యొక్క జీవిత కాలం మట్టుకే దేవుని మీరు నమ్ముకొని ఉన్నావా? నీకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు. దాన్ని విడిచిపెట్టు, పరలోకం కొరకు వేగిరపడు, పరలోకం కొరకు కనిపెట్టు. తద్వారా యేసు ప్రభు నిన్ను గొప్ప స్థానంలో ఉంచిపోతున్నాడు. మొదట దేవుని రాజ్య నీతిని వెతకడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపడు. పరలోక రాజ్యం కొరకు నువ్వు వేచి ఉంటే, దాన్ని వెతుకుతూ ఉంటే, రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే నీకు అన్ని లోకంలో ఇస్తాడని దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతుంది. ఇదివరకు మీరు ఈ లోక ఆశీర్వాదం కొరకు దేవుడు నమ్ముకొని ఉంటే విడిచిపెట్టండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యం మనకున్నది. ఆయన మందు నిరీక్షించి పరలోక రాజ్యం కొరకు మనం ఈ యొక్క లోకంలో యేసు ప్రభు నమ్ముకోవాలి తప్ప వేరే ఒకటి కాదు. అలా జీవిద్దామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఇదివరకు ఈ లోకములో జీవించే జీవితం మట్టుకే యేసు ప్రభు చాలని కోరుకొని వచ్చినటువంటి వారి జీవితంలో ఒక మార్పును ప్రసాదించండి. వారినైనా తండ్రి నిజమైన సత్యాన్ని ఈరోజు గ్రహించారు. పరలోక రాజ్యం ఒకటి ఉన్నది, ఆ రాజ్యమే శాశ్వతమైన రాజ్యము, ఆ యొక్క రాజ్యమే ముగింపులేని రాజ్యము, ఆ రాజ్యము యుగాయుగాలు నీతో సంతోషించేటువంటి ఒక రాజ్యం. ప్రభా, ఈరోజు ఆ యొక్క సత్యాన్ని గ్రహించి నీ వైపు చూస్తుండగా ప్రభా, వారి యొక్క జీవితంలో ఒక మార్పును ప్రసాదించండి. నీకు స్తోత్రాలు. ఆయన ఆశీర్వదించండి, దీవించండి. మొదట దేవుని రాజ్య నీతిని వెతుకుని అప్పుడు అనుగ్రహింపబడి మొత్తం అన్నారు తండ్రి. ప్రభా, ఆ రకంగా ఈరోజు దేవుని రాజ్యమైన పరలోక రాజ్యం వైపు వారు మల్లుతున్నారు, దాన్ని వెతుకుతున్నారు. ప్రభా, నీ ద్వారా తప్పనే ఎవరినూ పరలోక రాజ్యం చేరలేరనే సత్యాన్ని వారు గ్రహించారు కనుక వారిని ఈరోజు మొదలుకొని ఆశీర్వదించి, దీవించి, హెచ్చించి, ఉన్నతమైన స్థానంలో నిలిపి, వారికి కావాల్సిన ప్రతి మేలుతో తృప్తిపరిచి
నీ నామాన్ని మహింపరచవలసిన ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.